చికెన్ పచ్చడిలోకి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 6 స్పూన్ల ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మీ దగ్గర అందుబాటులో ఉంటే జాజికాయ, జాపత్రి, ఇంకా ఆకులు బిర్యానీలో వేస్తారు కదా బగారా సామాన్లు, అవి కూడా యాడ్ చేసుకోండి. వద్దు మాకు ఈ స్పైసెస్ చాలు అని అనుకున్న వాళ్ళు ఇవి యాడ్ చేసేసుకున్నా పర్లేదు. సో ఇంకా ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మెంతులు కూడా యాడ్ చేయండి. తక్కువగా యాడ్ చేయండి మెంతులు, ఎందుకంటే పచ్చడి అనేది చేదొచ్చేసిద్ది ఎక్కువ యాడ్ చేసేస్తే. సో నేనైతే నా దగ్గర లేవు, అందులో ఒకటి నాకు అవి వేసినా నా ఎందుకు నచ్చవు, అందుకే నేనైతే వేయలేదనమాట. సో ఒక 2 స్పూన్లు ఆవాలైతే యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా ఉంచి ఇంకా ఆ వేడికి చిటపట్లు ఆడిపోతూ ఉంటాయి, ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. సో నేనైతే లాస్ట్కి ఈ ఆకులు కూడా యాడ్ చేశాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ పచ్చడి ఎలా పెట్టాను అనేది ఉంటుంది. చికెన్ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టము. సో నాకు ఎక్కువగా పర్ఫెక్ట్గా పెట్టేది ఏంటంటే ఈ చికెన్ పచ్చడి ఒకటే, నాకైతే చాలా బాగా నచ్చుతుంది.